గ్రామీణ ప్రాంతాల్లో కోతుల బెడద పెరిగిపోయింది. పంట పొలాల్లో కోతుల ముప్పుపై హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో తెలంగాణ సమైక్య ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి రౌండ్ టేబుల్ సమావేశంలో అఖిలపక్ష నేతలు, రైతు సంఘాల ప్రతినిధులు చర్చించారు. కోతుల సమస్యపై సూచనలు చేశారు నేతలు. గ్రామాల్లో రోజురోజుకు పెరుగుతున్న కోతుల జనాభా, పంట పొలాలపై దాడులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రైతులు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో రౌండ్ టేబుల్ సమావేశంలో రైతు సంఘాల నేతలు పాల్గొన్నారు. కోతులతో రైతులు పడుతున్న బాధలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూచించారు నేతలు. అడవుల్లో పండ్ల చెట్లను నాటి కోతులకు ఆవాసాలు, ఆహారాన్ని పెంచాలని, అప్పుడే అవి జనావాసాల్లోకి రావని సూచించారు నేతలు. ఈ ప్రక్రియను పర్యవేక్షించడానికి ఉన్నత స్థాయి పర్యవేక్షణ కమిటీని ఏర్పాటు చేయాలన్నారు. కోతుల నియంత్రణ కోసం బడ్జెట్లో ప్రత్యేక నిధులను కేటాయించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ సమస్యను నివారించేందుకు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానని హామీ ఇచ్చారు రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి. కోతులు అనే దానికి వచ్చినప్పుడు నేను ఇందాక మనవి చేసినప్పుడు అనేక ప్రయత్నాలు జరిగినాయి. ఒక పెద్ద గొట్టం పెట్టి కింద గ్యాస్ బుడ్డి పెట్టి ఇక్కడి నుంచి పేల్చితే పెద్ద శబ్దం వస్తుంది అని చూపించారు. అట్లాంటి శబ్దాలకు కూడా కోతులు భయపడటం లేదు. మన బాధలైతే గ్రామాలలో బాగా ఉన్నాయి. దీనికి ప్రత్యామ్నాయం ఏమిటి? అనేకమైన మార్గాలలో మొట్టమొదలైతే సోలార్ ఫెన్సింగ్ ఒకటి చేస్తే, ఒకటి 2 రకాలు ఉంది. ఒకటేమో ప్రతి సంవత్సరము కట్టెలతో పెట్టుకునేది, చాలా తక్కువ ఖర్చుతో వస్తుంది. రెండవది శాశ్వతంగా పెట్టుకునేది. రాష్ట్రంలో కోతుల ముప్పును వివరిస్తూ తెలంగాణ సమాఖ్య నివేదికను విడుదల చేసింది. వేరుశెనగ, జొన్న, పెసర్లు, పత్తితో పాటు మామిడి, అరటి వంటి తోటలకు కోతుల వల్ల భారీ నష్టం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. 30% వరకు పంట నష్టం జరుగుతోందని, ఇది రైతులను అప్పులపాలు చేస్తుందన్నారు. మహిళలు, పిల్లలు, వృద్ధులపై కోతుల దాడులు పెరుగుతున్నాయని, దీంతో రెబీస్ వ్యాధులు వచ్చే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు నేతలు. కోతులది ఒక సెన్సిటివ్ ఇష్యూ అయింది. కోతులు చాలా డ్యామేజ్ చేస్తున్నాయి, పంటలు డ్యామేజ్ చేస్తున్నాయి, ప్రాపర్టీ డ్యామేజ్ చేస్తున్నాయి, అప్పుడప్పుడు హ్యూమన్ మీద అటాక్ చేస్తున్నది. ఇంకోటి చాలా తెలియని విషయం ఏంటంటే దే క్యారీ డిసీజెస్. ఒక గ్రామంలో కోతులు తిరుగుతూ ఉంటే ఆ కామన్ వాటర్ రిసోర్స్ దగ్గర ఇవి నీళ్ళు తాగితే పశువులకు ఇదవుతుంది, మనకు కూడా ఆ వైరస్ అంటుకునే ప్రమాదం ఉంది. రాష్ట్రంలోని 11 జిల్లాల్లో కోతుల సమస్య అత్యంత తీవ్రంగా ఉందని నివేదిక ఇచ్చారు నేతలు. జనగామ, ములుగు జిల్లాలు అత్యంత తీవ్ర ప్రభావిత ప్రాంతాలుగా గుర్తించారు. రాష్ట్రంలో కోతుల జనాభాపై లెక్కలు చేయాలన్నారు. పొలాల చుట్టూ సౌర ఫెన్సింగ్, శబ్ద ఫిరంగులు, లేజర్ పరికరాలు తాత్కాలిక ఉపశమనాన్ని మాత్రమే ఇస్తున్నాయని, శాశ్వత పరిష్కారం చూపించాలని ప్రభుత్వానికి సూచించారు నేతలు. మాకు అంతుపడతాలే ఈ సిద్ధాంతాలు ఇవో అవో పెట్టుకొని వస్తాను, కానీ కోతలు ఈంచాలు ఆడబెడతాం. ఏమేస్తాయంటే ఈడ పెడితే ఆడబెడితే ఆడ. దీన్ని ఎక్కడొక్కడ ఖచ్చితంగా ప్రభుత్వాలే చేయగలుగుతాయి. మనంగా తాత్కాలికంగా ఉపశమనం చేయగలుగుతాం తప్ప ప్రభుత్వాలే కఠినంగా వ్యవహరించాలి దీని పట్ల. కోతుల ముప్పు నుంచి తెలంగాణను రక్షించేందుకు హిమాచల్ ప్రదేశ్ వ్యూహాన్ని అమలు చేయాలని సూచించారు నేతలు. ఏటా 25,000 కోతులకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయాలన్నారు. డ్రోన్లు, జీఐఎస్ మ్యాపింగ్, కోతుల సంఖ్యపై సర్వే నిర్వహించాలని సూచించారు. కోతుల వల్ల నష్టపోతున్న రైతులకు పంట పరిహారంతో పాటు పంట బీమా సౌకర్యం కల్పించాలన్నారు వక్తలు. కోతులను ఎట్లా బెడద నుండి రైతులు బయటపడాలో వాటన్నింటినీ ప్రచురించాం. అసలు కోతుల ఆపరేషన్ చేయాలా పిల్లలు పుట్టకుండా అనే ఆ అభిప్రాయం కూడా వాళ్ళు నిన్న చెప్పడం జరిగింది. వీటిని మనం ప్రధానంగా దృష్టిలోకి తీసుకొని ప్రభుత్వమే పూర్తి స్థాయిలో బాధ్యత వహిస్తే. రైతు కమిషన్ కార్యాలయంలో మరోసారి సమావేశమై చర్చించి కోతుల బెడదపై ప్రభుత్వానికి సమగ్రమైన నివేదికను అందిస్తామన్నారు కోదండరెడ్డి.